సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసిందంటే ఆల్రెడీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ టైం ఓవర్ అయిపోతుంది, 6:20 అట్లా అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మనకు కొన్ని వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుందాం. సో మీకు ముందు ముందు బ్లాగ్స్లో చూపిస్తా నేను ఏం చేయబోతున్నా. వీఆర్ థింకింగ్ టు క్రియేట్ న్యూ ఛానల్. సో కొత్త ఛానల్ పైన చేద్దాం అనుకుంటున్నాం, కొత్త కొత్త కంటెంట్తో. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పిన అనుకుంటా, ఒక ప్లేస్ చూపించి మీకు ఆల్రెడీ ఇక్కడ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ కంటెంట్ పైన సో థింకింగ్ ఒక టీం బిల్డ్ చేసుకొని కొంచెం ఆ కంటెంట్ తీద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది, ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం అయితే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయ్యేసి సో మన ఉన్న వర్క్స్ అని కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడే మా మమ్మీ కొంచెం రవ్వ దోశ కంప్లీట్ చేసిన, ఇంకో దోశ వేసుకొని పోతున్నాం. మమ్మీ మంచిగా చేసింది, మంచిగా అనుకున్నా, మస్తు చేసింది దోశ. హాయ్ గాయ్స్, మేము రాజపేట పోతున్నాం. రాజపేట పోయి ఇప్పుడు షాపింగ్ ఉన్నాయి, షాపింగ్ చేసి ఒడిశాకు వచ్చిండు. తర్వాత బతుకమ్మ పడిన తర్వాత మేము బ్లాక్ చేయలేదు. సో ఇప్పుడు మనం పోయి పెట్రోల్ పోసుకుందాం. మళ్ళీ పెట్రోల్ లేదంట బాయ్ దాంట్లో. కొట్టిన భారీ వర్షాలకు వాగిపోతుంది చిన్నగా. మంచిగా పోతున్నాం. ఇప్పుడే రాజపేటకి ఎంటర్ అయినాము. రాజాపేటలో ది మోస్ట్ ఫేమస్ చాయ్, ఇక్కడ మస్తు ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది చాయ్. మీకు చూపిస్తాను, మీరు ఎప్పుడు రాజాపేటకు వచ్చి తాగుర్రి, జబర్దస్త్ ఉంటుంది చాయ్. పోయి ఇప్పుడు మనం చాయ్ తాగుదాం. చాయ్ మస్తు ఉంటుంది, పోయి తాగుదాం అనుకున్నాం. చాయ్ షాపే బంద్ చేసింది. అట్లుంటది మా అడుగు. ఏమంటావు? అడుగు పెడితే ఇక్కడ కొన్ని సామాన్లు తీసుకున్నాం, అయిపోతున్నాం. ఇంటికి విధంగా చూపిస్తాం మీకు ఏమేమి సామాన్లు తీసుకున్నా ఏం కదా అని చెప్పేసి. నిన్నమన్న వానకు మస్తు నీళ్లు పోతున్నాయి. మా తాత బండి కడుకుడు, తాత బండి మంచిగాడు. వాటర్ మాత్రం మస్తు పోతున్నాయి, ఫ్లో ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు చాలా అయింది. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి పైకి వచ్చేసాను. 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో కంప్లీట్ చేసుకొని కిందికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాక నేను క్లిప్ వేస్తా. 10,000 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాను, లేదా ఫిట్నెస్ యాప్ ఉంటుంది కదా, ఫిట్నెస్ యాప్లో వేస్తాం మీకు చూడండి. సో ఈరోజు నిన్న పెట్టిన బతుకమ్మ బ్లాగ్లో కొంచెం అనుకున్నంత ఎఫర్ట్ పెట్టలేదు నేను వీడియోస్ పైన. వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ అప్పుడే ఫుల్ హెవీ రెయిన్ వచ్చింది. ఆ హెవీ రెయిన్ వల్ల నేను వీడియోస్ తీయలేకపోయినా. అంటే అందులో ఏసీటీ అక్కడ జరిగే సిచ్యువేషన్స్ నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. సో ఫుల్ రెయిన్ వల్ల నేను చేయలేకపోయాను. సో ఇంకోటి ఏంటంటే 10,000 స్టెప్స్ అని అంటున్నాను. సో ఈ వీక్ మొత్తం, ఈ నెక్స్ట్ మండే వరకు మొత్తం 10,000 స్టెప్స్. దాని తర్వాత 10 కిలోమీటర్స్ ఉన్నాయి. సో రేపటి నుంచి వచ్చే బ్లాగ్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా నేను. కెమెరా యాంగిల్స్లో పెట్టడం కానీ, సో ఎడిటింగ్ విధంలో కానీ, ఇంకేదైనా ఇన్ కేస్ కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ చేంజెస్ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకొని
నీట్‌గా వ్లాగ్స్ చేస్తాను ఇప్పటి నుంచి. సో 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను కాబట్టి 30 డేస్ నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ఇన్ కేస్ కూడా కాదు, కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను. సో చూపిస్తా మీకు డైలీ కంటెంట్, నా డైలీ వ్లాగింగ్, నేను తినే ఫుడ్ అండ్ నేను చేసుకునే వర్క్స్, ఇంకేమన్నా ఆల్టర్‌నేట్ ఇంకేమన్నా వేరే ఫన్ అయితే ఇన్ కేస్ వేరే ఏదన్నా అయితే అవి క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. అండ్ ఇంకోటేందంటే, సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ వ్యూస్‌లో 90% నాట్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నాయి. 10% మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకున్నోళ్ళు చూస్తున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ గైస్. కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం బూస్ట్ చేయండి. కొంచెం మన ఛానల్‌ని కొంచెం బూస్ట్ అవుతది. సో డైలీ వ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డైలీ స్టోరీ పెట్టాలి, డైలీ షేర్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ త్రూ నేను వీడియో అప్లోడ్ చేసినాక మీరు ఆ వీడియోని చూసి దానిపైన కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం కామెంట్స్ పెట్టారనుకో కింద, పాజిటివ్ కామెంట్స్. సో ఆ వీడియో అనేది బూస్ట్ అవుతది. అంటే చూసే వాళ్ళకి, మీరు చూసేదానికంటే ఇంకొక 10 మందికి వాళ్ళ ఫీడ్‌లో వస్తది. సో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి కరెక్ట్ రేట్‌లో వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు. సో ఇది చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, నేను వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, వాట్సాప్‌లో ఎవరికైనా షేర్ చేస్తున్నాను కదా! సో కొంతమందికి ఏందిరా ఇది నస అనుకుంటున్నారు. సో నేను పెట్టిన దానికి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయి బ్రదర్. లేకుంటే ఏందిరా వీని బాధ అనుకుంటే లైట్ తీసేసుకో. సో ఇంకోటేందంటే, నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సో నేను కాంటెంట్ క్రియేషన్ ఎందుకు చేస్తాను? ఈ 30 డేస్ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి, సో ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వీడియో అదే చేస్తాను నేను. సో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకు కంటెంట్ క్రియేషన్ చూజ్ చేస్తా అంటే, సో నార్మల్ ఎందుకు తీయాలనుకుంటున్నా, సో ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి నేను మీకు చెప్తా. సో ఆ వ్లాగ్ త్రూ మీకు అందరికీ క్లారిటీ వచ్చేస్తది. సో నేను 30 డేస్ ఛాలెంజ్ తీసుకోవడానికి రీజన్ అండ్ ఇంకా అవి నేను వ్లాగ్‌లో చెప్తా. ఇది ఈరోజు వీడియో. ఓకే గైస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మళ్ళీ కలుసుకుందాం మరో కొత్త వ్లాగ్‌తో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.